హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్బి ట్రేడ్స్. ఫ్రెండ్స్, ఇవాళ నేను మాట్లాడబోయే టాపిక్ వచ్చేసి ట్రేడ్ ప్లాన్. అంటే మనం మార్కెట్లో ఎంట్రీ కాబోయే ముందు మన మైండ్ అనేది మార్కెట్ని చూసి ఎలా ఆలోచించాలి అండ్ మార్కెట్ సైకాలజీని మనం ఎలా పట్టుకోవాలి. మార్కెట్ ట్రాప్ చేసిన మనం ఆ పొజిషన్లో ఇవాళ కాకపోయినా రేపు ఎలా వెళ్ళాలి అండ్ ట్రెండ్ ఎలా ఐడెంటిఫై చేయాలి. యాక్చువల్ మార్కెట్లో ట్రేడ్ ప్లాన్ అంటేనే ఎలా ఉండాలి అనేది వాళ్ళ టాపిక్. నేను దాని గురించి నేర్పియబోతున్నాను. ట్రేడ్ ప్లాన్ గురించి ఇది థర్డ్ వీడియో. ఆల్రెడీ ఫస్ట్ వీడియో, సెకండ్ వీడియో అప్లోడ్ అయిపోయింది. మీరు మన యూట్యూబ్ ఛానల్ వెళ్ళి చూడొచ్చు. లేకపోతే ట్రేడ్ ప్లాన్ ఎంఎస్బి ట్రేడ్స్ అని యూట్యూబ్ లో సెర్చ్ చేస్తే కూడా మీకు దొరుకుతాయి మన ప్రీవియస్ 2 వీడియోస్. ఓకే, మీలో చాలా మంది ఉన్నారు, నేను చాలా మందితో మాట్లాడాను, అది మీరే అని నేను చెప్పట్లేదు, చాలా మందితో మాట్లాడు, అది మీరైనా కానివ్వండి. వీడియో చూస్తుంటే సింపుల్ గా చెప్తాను. ఎప్పుడైనా మార్కెట్ లో ఏదైనా ట్రెండ్ నడుస్తుంది అనుకోండి, ట్రెండ్ షిఫ్ట్ అవ్వచ్చు. కంటిన్యూస్ గా అదే ట్రెండ్ లో సేమ్ స్ట్రాటజీ నడుస్తుంది అంటే నమ్మొద్దు. స్ట్రాటజీ అనేది వేరే వాళ్ళు ఇస్తే మీరు తీసుకోవద్దండి. స్ట్రాటజీ అనేది ఓన్ గా ఉంటది. ఓన్ గా ఎప్పుడు ఉంటది అంటే మనం దాని మీద లెర్నింగ్ చేసినప్పుడు, మార్కెట్ టెక్నికల్ అనాలిసిస్ మీకు తెలిసినప్పుడు దెర్ విల్ బి ఎ స్ట్రాటజీ, మన ఓన్ స్ట్రాటజీ. వేరే వాళ్ళ స్ట్రాటజీ మీరు ఎవరిదైనా తీసుకోండి, ఆయన ఎంత పెద్ద తోపైనా కానివ్వండి, మార్కెట్ లో ఎంత పెద్ద టీవీ ఛానల్లో అయినా రానివ్వండి, ఆయన స్ట్రాటజీ తీసుకొని మీరు పని చేస్తాను అంటే ఆ స్ట్రాటజీ 2 to 4 5 times వర్క్ చేయొచ్చు. పోనివ్వండి, 60 టైం వర్క్ చేసింది అనుకోండి, 100 times వర్క్ చేసింది అనుకోండి, ఒక్క టైం ఫెయిల్ అవుతుంది చూడండి, అప్పుడు మొత్తం క్యాపిటల్ పోతుంది. ఇది మీరు అగ్రి చేయాల్సిందే. ఓకేనా? అగ్రి చేయకపోతే కామెంట్ చేయండి ఎందుకు అగ్రి చేయరు. ఓకే. సెకండ్, స్ట్రాటజీ అనేది మన లెర్నింగ్ తో మనతో పాటు మనం చూసి ప్రిపేర్ చేసుకున్నది స్ట్రాటజీ. వేరే వాళ్ళ స్ట్రాటజీ వాళ్ళకి నడుస్తుందేమో కానీ ఆ స్ట్రాటజీ మీరు చూసి యూజ్ చేయాలి అంటే నడవదు. ఇది సెకండ్ థింగ్. థర్డ్ థింగ్ ఏంటి అంటే దెర్ ఆర్ 3 type ఆఫ్ మార్కెట్: సైడ్ వే మార్కెట్, అప్ ట్రెండ్ మార్కెట్, లోవర్ ట్రెండ్ మార్కెట్. అప్ ట్రెండ్ మార్కెట్ లో ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ నడుస్తుంది. లోవర్ ట్రెండ్ మార్కెట్ లో ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ నడుస్తుంది. సైడ్ వే మార్కెట్ లో ఫస్ట్ క్యాండిల్ అనాలిసిస్ నడుస్తుంది. ఇది మీకు తెలిసిందే, నేను నేర్పించాను మన సీజన్స్ లో. సీజన్ 1, సీజన్ 2, సీజన్ 3, సీజన్ 4, సీజన్ 5 వీడియోస్ లో కూడా నేను నేర్పించాను. ఓకే, మార్కెట్ లో 3 మూవ్మెంట్స్ ఉంటాయి: అప్ ట్రెండ్ మూవ్మెంట్, డౌన్ ట్రెండ్ మూవ్మెంట్, సైడ్ వే మార్కెట్ మూవ్మెంట్. అప్ ట్రెండ్ స్ట్రాటజీ సైడ్ వే లో పని చేయదు, డౌన్ ట్రెండ్ లో పని చేయదు. సైడ్ వే స్ట్రాటజీ డౌన్ ట్రెండ్ లో పని చేయదు, అప్ ట్రెండ్ లో పని చేయదు. డౌన్ ట్రెండ్ స్ట్రాటజీ అప్ ట్రెండ్ లో పనిచేయదు, సైడ్ వే మార్కెట్ లో పనిచేయదు. నాకు పర్సనల్ గా ఏం స్ట్రాటజీస్ లేవు, నేను వాడను, నాకు ప్రిపేర్ చేయడానికి వచ్చినా నేను చెయ్యను. వేస్ట్ ఆఫ్ టైం. ఇది నా వ్యూ. మీ వ్యూలో స్ట్రాటజీ బెస్ట్ అంటే మీరు యూస్ చేయండి, బట్ నేను నా వ్యూ పెడుతున్నాను. అసలు పనికే రాదు అని నేను చెప్పట్లేదు, నా వ్యూ పెడుతున్నానండి. నా వ్యూ ఒకటే: మార్కెట్ క్లాసిక్, ఓల్డ్ మార్కెట్, న్యూ మార్కెట్ ఏదైనా కానివ్వండి, మూమెంట్ అయినా కానివ్వండి, ప్రైస్ యాక్షన్ అయినా కానివ్వండి, ఏదైనా కానివ్వండి, మార్కెట్ క్లాసిక్ ఉంది. దాన్ని మేము ఆల్గోలో తీసుకొస్తాము. సాఫ్ట్వేర్ లో ఆటోమేటిక్ బై చెప్తున్నాయి, ఆటోమేటిక్ సెల్ చెప్తున్నాయి, ఆల్గోరిథమ్ ట్రేడింగ్ మార్కెట్ ఉంది. దాన్ని మోడర్న్ లో తీసుకువచ్చి ట్రేడ్ చెయ్యాలి అంటే బొక్కే, ₹1 జోబులో రాదు. 4 సార్లు వచ్చినా 5వ సారి మొత్తం కొట్టుకోపోతుంది. సో మీ దగ్గర ఓన్ గా మార్కెట్ లో అనాలిసిస్ ఉంటే రండి, మార్కెట్ లో బయట పడగలము, మార్కెట్ లో ప్రాఫిట్స్ అవుతాయి. ఇది నేను మీకు లాలచ్ పెడతలేను. లాలచ్ అంటే మీకు చూపిస్తలేను రండి రండి అని. ఓకే, మీ దగ్గర అనాలిసిస్ లేదు, మీరు ఆల్రెడీ 5 to 6 years మార్కెట్ లో ఉన్నారు, యు ఆర్ మేకింగ్ లాస్, ఇది నా లాస్, ఇది ఇంతే అని వదిలేయండి. మీకు పట్టుదల ఉంటే నేర్చుకోండి, అంతేగాని వితౌట్ లెర్నింగ్, వితౌట్ నోయింగ్ ఎనీథింగ్ అబౌట్ మార్కెట్ రాకండి. మార్కెట్ చాలా డేంజర్. ఓకే, తెలిసి రండి. ఇట్స్ ఎ గోల్డ్ మైన్. గోల్డ్ మైన్ కూడా కాదు, దీన్ని ఏమంటారు, ఆ గోల్డ్ కన్నా పెద్ద డైమండ్, ఏమేమో మైన్స్ ఉన్నాయి కదా, దాని కదా పెద్ద మైనింగ్ స్టాక్ మార్కెట్. బట్ ఏం తెలియకుండా వస్తే ఏముండదు. ఓకే,
సో ప్లీజ్ 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 నా రిక్వెస్ట్ అండి, ప్రతి ఒక్కరికి ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి, లెర్నింగ్ ఉంటే మార్కెట్ లో ఉండండి, లెర్నింగ్ లేకపోతే ఇది ఇంతే అని వదిలేసేయండి. అంతేగాని నేను ఈగోతో వచ్చి ఇంకా తీస్తాను అంటే పనికి రామండి మనము. ఓకేనా అండి? చలో, లెక్చర్ అయితే నేను బాగానే ఇస్తాను, బట్ ఇప్పుడు నాలెడ్జ్ కూడా కొంచెం చూడాలి. ఓకే, ఇప్పుడు మనం ట్రేడ్ ప్లాన్ అనుకుంటున్నాం. ఓకే, ఫస్ట్ వచ్చేసి మనము ట్రెండ్ అనేది సెట్ చేసుకుందాం. ట్రెండ్, కెమెరా అడ్జస్ట్ చేసుకుంటాను, కొంచెం కింద మీద అయింది. ఓకే, రైట్. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ట్రెండ్. ట్రెండ్ కి మనం ఏం యూజ్ చేస్తామండి? మీ అందరికి తెలిసిందే. ట్రెండ్ కి మనం ఏం యూజ్ చేస్తాం? 25 ఈఎంఏ యూజ్ చేస్తాం. 25 లెంత్ అనేది 25 ఉండాలి, సోర్స్ అనేది క్లోజ్ ఉండాలి, ఆఫ్ సెట్ అనేది 0, టైప్ అనేది నాన్, లెంత్ అనేది 14, బీబీఎస్టీడీ డిఈవి అనేది 2, మిగతా మొత్తం సేమ్. ఓకే, ఓకేనా? ఇప్పుడు ఈఎంఐతో ట్రెండ్ ఎలా సెట్ అవుతుంది, ఎలా మనం ఐడెంటిఫై చేయగలం అంటే, ఈఎంఐ యూజ్ చేసే వాళ్లకు చాలా మంది ఏమంటారు అంటే, సార్ 9:15 క్రాస్ అయితే కింద మీదికి వెళ్ళి క్రాస్ అయితే పడిపోతుంది, కిందికి వెళ్ళి క్రాస్ అయితే పైకి వెళ్ళిపోతుంది అంటారు. అంత ఈజీ అయితే ఇంత లాసెస్ పబ్లిక్ కి కావు మార్కెట్. ఓకే, సో మీకు ట్రెండ్ తెలవాలి అన్నా, ఈఎంఐ తెలియాలి అన్నా, ఈఎంఐని ప్రాపర్ యూజ్ చేయాలి అన్నా, మీ దగ్గర ఇండైరెక్ట్ బ్రేక్అవుట్, ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ అనే కాన్సెప్ట్ మీకు తెలిసి ఉండాలి. నా దగ్గర టోటల్ 14 పీడిఎఫ్స్ ఉన్నాయి. మీ దగ్గర పీడిఎఫ్స్ లేకపోతే నన్ను అడగండి, నేను పీడిఎఫ్స్ అనేవి మీకు పెడతాను. ఓకే, ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ కాన్సెప్ట్ ఇది, ఇండైరెక్ట్ బ్రేక్ అవుట్ కాన్సెప్ట్ ఇది. ఈ రెండింటి గురించి నేను మన సెకండ్ సీజన్ లో, థర్డ్ సీజన్ లో, ఫోర్త్ సీజన్ లో కూడా నేర్పించాను. విత్ ఆర్డర్ బ్లాక్, నో ఆర్డర్ బ్లాక్ తో పాటు కూడా నేర్పించాను. ఓకేనా అండి? ఇప్పుడు ఇక్కడ డౌన్ ట్రెండ్ కన్ఫర్మ్ అయింది అని మనకు ఎలా తెలుసు? మీరు నా యూట్యూబ్ వీడియో చూడండి, వెళ్ళి 4 days బ్యాక్, 5 days బ్యాక్ మన ఛానల్లో చూపిస్తాను నేను. ఏదో ఒక వీడియోలో, ఐ థింక్ థర్స్డే 10/9/11 జనవరి, ఏదో ఒక వీడియో, నేను దాని లోపల ఏం చెప్పాను అంటే, ట్రెండ్ షిఫ్ట్ అయిందండి, మార్కెట్ 2000 పాయింట్ పడబోతుంది సెన్సెక్స్, బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి ఒక 1800 నుంచి 1500 పాయింట్లు పడుతుంది, డైరెక్షన్ అనేది పుట్ సైడ్ అని చెప్పాను. నేను ట్రేడ్స్ కూడా పుట్ సైడ్ ప్రొవైడ్ చేశాను. అందుకే మనకు ప్రీవియస్ మన ఛానల్లో వెళ్ళి కూడా చూడండి, మన ఛానల్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్ లో ఉంటది, చూడండి, దాని లోపల అర్థమవుతుంది మీకు. డైరెక్ట్ గా మార్కెట్ సెన్సెక్స్ అయితే 3000 కాదు కానీ 2600 వరకు పాయింట్స్ పడ్డది, మన బ్యాంక్ నిఫ్టీ అయితే 1500 పాయింట్స్ అయితే పడ్డదండి. ఓకేనా? ఇప్పుడు డైరెక్షన్ ఎలా చేంజ్ అయింది అంటే, ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్ దగ్గర నుంచి మార్కెట్ బ్రేక్ డౌన్ ఇచ్చింది, బ్రేక్ చేసిన తర్వాత రీటెస్ట్ రివర్సల్ ఆర్డర్ బ్లాక్ కావాలి, కాలేదు, డైరెక్ట్ ఫాల్ అయ్యి రీటెస్ట్ ఇచ్చి అదే పాయింట్ కి వెళ్ళి పడ్డది. కనిపించిందా? ఇక్కడికి వెళ్ళి పడ్డది మార్కెట్ 59,582 నుంచి 58,863 పాయింట్ దగ్గరికి వెళ్ళి పడ్డది. మనం క్యాలిక్యులేట్ చేసింది హయ్యర్ పాయింట్స్ నుంచి. ఓకేనా అండి? ఇప్పుడు రీసెంట్ గా నేను ఏం చెప్పాను అంటే, మార్కెట్ లో ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్ ఉంది, ఈ లెవెల్ బ్రేక్ చేస్తేనే సెల్లింగ్, ఈ లెవెల్ బ్రేక్ చేయకపోతే సెల్లింగ్ లేదు అని నేను చెప్పాను. ఇవాళ కూడా ఇదే చెప్తున్నానండి. ఓకే, సో ఇలా మనము ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్, ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ తెలిస్తే మనం మార్కెట్ ని ట్రెండ్ ఐడెంటిఫై చేయొచ్చు. ఇది కూడా మనకు ట్రేడ్ ప్లాన్ లో ఫస్ట్ స్టెప్. ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే, ట్రెండ్ ఐడెంటిఫికేషన్. అంటే ట్రెండ్ ఎక్కడ ఉందో మన మూమెంట్ అనేది, మన బ్రెయిన్ అనేది అక్కడే పనిచేయాలి. ఇప్పుడు అప్ ట్రెండ్ ఉంది అనుకోండి మార్కెట్, మనకి ఏం పనికి వస్తుంది? అప్పర్ ట్రెండ్ లైన్. అప్పర్ ట్రెండ్ లైన్ అంటే ఏంటి మీకు నేను ఇక్కడ చూపిస్తాను. నేను నో విక్ క్యాండిల్, అప్పర్ ట్రెండ్ లైన్, అప్పర్ ట్రెండ్ లైన్. మార్కెట్ అప్పర్ ట్రెండ్ లో ఉంది అంటే, మనకు సపోర్ట్ కావాలి అంటే అప్పర్ ట్రెండ్ లైన్ అనేది వర్కౌట్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ ఓకే, అప్పర్ ట్రెండ్ లైన్ ఓకే. సెకండ్ కాన్సెప్ట్ ఏం వర్కౌట్ అవుతుంది? సెకండ్ కాన్సెప్ట్ వచ్చేసి ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్. ఇది ఒకటి మనకు హెల్ప్ అవుతుందండి. ఈ 2 కాన్సెప్ట్స్ ఉన్నాయి, మనకు అప్పర్ ట్రెండ్ లో పని చేస్తాయి. ఓకేనా? అలా కాకుండా మార్కెట్ లోవర్ ట్రెండ్ ఉంది అంటే, లోవర్ ట్రెండ్ లైన్, ఇండైరెక్ట్ బ్రేక్అవుట్, ఇది ఇండైరెక్ట్ బ్రేక్అవుట్, లోవర్ ట్రెండ్ లైన్ అనేది మనకు వర్కౌట్ అవుతాయి. అదొకటి ప్లాన్ లో పెట్టుకోవాలి. సెకండ్, మనం ఫస్ట్ డ్రా చేసుకోవాల్సింది ఏంటి అంటే బ్రేక్అవుట్స్. బ్రేక్అవుట్ అంటే ఏంటి? మార్కెట్ లో
ఎవ్రీ లో ఈజ్ అ బ్రేక్అవుట్. ఎవ్రీ లో ఈజ్ అ ఈ లో పాయింట్ ఈజ్ అ బ్రేక్అవుట్. బ్రేక్ అయితే ఇండైరెక్ట్, బ్రేక్ కాకపోతే డైరెక్ట్. ఇవి రెండు గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ చూసుకున్న ఒక లో పాయింట్ ఉంది మీకు, దాని తర్వాత ఇక్కడ చూసుకున్న ఒక లో పాయింట్ ఉంది. సో ఇప్పుడు మేము ఫస్ట్ ఏది డ్రా చేయాలి బ్రదర్ అన్నట్టు చాలా మందికి డౌట్. మేము ఏది డ్రా చేస్తే మనకు బెస్ట్, మేము ఏది డ్రా చేయాలి అంటే, ఫస్ట్ మీరు డ్రా చేయాల్సిన విషయం ఏంటి అంటే బ్రేక్అవుట్ పాయింట్, నియరెస్ట్ పాయింట్స్. ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఇది, సెకండ్ పాయింట్ వచ్చేసి ఇది. ఇప్పుడు బ్రదర్ ఇక్కడ కూడా ఒక బ్రేక్అవుట్ ఉంది కదా అంటే, ఈ బ్రేక్అవుట్స్ బ్రేక్ అవుతే ఈ బ్రేక్అవుట్ వర్కౌట్ అవుతుంది. ఈ బ్రేక్అవుట్ కూడా వర్కౌట్ కాదు, ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్ ఉంది. బట్ ఇది డ్రా చేసుకోవద్దు, ఇన్ని లెవెల్స్ డ్రా చేసుకుంటే కన్ఫ్యూజ్ అవుతారు. సో నియరెస్ట్ పాయింట్స్ డ్రా చేసుకోవాలి. సెకండ్ వచ్చేసి ఇక్కడ ఎక్కడైనా మీరు చూడండి, ఇక్కడ ఒక లోవర్ ట్రెండ్ లైన్ ఉంది మార్కెట్ లో, కనిపించిందా? ఇట్స్ అ లోవర్ ట్రెండ్ లైన్. ఎందుకు లోవర్ ట్రెండ్ లైన్ ఇక్కడ మీకు చూపిస్తాను నేను. లోవర్ ట్రెండ్ లైన్ ఎలా డ్రా అవుతుంది, ఇలా డ్రా అవుతుంది. లోవర్ లో, హయ్యర్ లో. ఓకే, లోవర్ ట్రెండ్ లైన్ ఇది వచ్చేసి ఒక లోవర్ పాయింట్, దాని తర్వాత ఇక్కడ వచ్చేసి ఒక హయ్యర్ లో పాయింట్. కనిపించిందా? ఇది ఒక ట్రెండ్ లైన్ ఇలా డ్రా అవుతుంది. అంటే మార్కెట్ లో రేపు ఎప్పుడైనా ఇక్కడికి వెళ్ళి ఒక రెడ్ క్యాండిల్ ఇలా ఫామ్ చేస్తే మనకు సెల్లింగ్ అనేది కన్ఫర్మ్. అలా కాకుండా లోవర్ ట్రెండ్ లైన్ కి ఇక్కడ మీద ఎక్కడైనా గ్రీన్ క్యాండిల్ ఫామ్ చేస్తే ఇది బయ్యింగ్. ఇది మన ట్రేడ్ ప్లాన్ లో ఉంది. సో ఇది ఇప్పుడైతే ఇంపార్టెంట్ లేదు, ట్రెండ్ లైన్ ఒకటే మనకి ఇంపార్టెంట్. ఓకే, ట్రెండ్ లైన్ వచ్చేసింది. దాని తర్వాత ఏం చేయాలి అంటే నియరెస్ట్ బ్రేక్ డౌన్ పాయింట్స్. ఒక బ్రేక్ డౌన్ పాయింట్ వచ్చేసి ఇక్కడ, సెకండ్ బ్రేక్ డౌన్ పాయింట్ వచ్చేసి ఇక్కడ. ఇప్పుడు దీని లోపల సైడ్ వే మార్కెట్ కన్ఫర్మ్ అయింది 59,683 టు 59,506. ఈ రెండింటి మధ్యలో మార్కెట్ ఉంది కాబట్టి ఈ మార్కెట్ ని మనం ఏం కన్సిడర్ చేస్తామంటే సైడ్ వే మార్కెట్ అని కన్సిడర్ చేస్తాం. దీని మధ్యలో మార్కెట్ ఉంటే మనం ట్రేడ్ చేయొద్దు. ఓకేనా? ఈ లెవెల్ అయినా బ్రేక్ చేయాలి, ఈ లెవెల్ అయినా బ్రేక్ చేయాలి, పోతే ట్రెండ్ లైన్ బ్రేక్ చేసి ఈ లెవెల్ బ్రేక్ చేస్తున్న సెల్లింగ్ అనేది ఇనిషియేట్ అవుతుంది. ఇలా మనము నియరెస్ట్ లెవెల్స్ తో మన దగ్గర ఉన్న బ్రేక్అవుట్, బ్రేక్ డౌన్, ఇండైరెక్ట్ బ్రేక్అవుట్, ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్, అప్పర్ ట్రెండ్ లైన్, లోవర్ ట్రెండ్ లైన్, ఎఫ్ఈజీ బ్రేక్అవుట్, ఎఫ్ఈజీ బ్రేక్ డౌన్, ఆర్డర్ బ్లాక్ ఎఫ్ఈజీ బ్రేక్ డౌన్, ఆర్డర్ బ్లాక్ ఎఫ్ఈజీ బ్రేక్అవుట్, ఇవన్నీ కాన్సెప్ట్స్ మైండ్ లో పెట్టుకొని ట్రేడ్ చేస్తేనే దట్స్ ఎ ప్రాపర్ ట్రేడ్ ప్లాన్ ట్రేడింగ్ అంటారండి. దానివల్ల మీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది, దానివల్ల నాలెడ్జ్ వస్తుంది, ఈ రెండు వచ్చిన దానివల్ల ప్రాక్టీస్ అవుతుంది, దానివల్ల మీకు డిసిప్లిన్ వస్తుంది. దాని తర్వాతనే ఏమైనా రావాలి కానీ మనం మార్కెట్లోకి వచ్చామా, డబ్బులు పెట్టామా, డబ్బులు తీసామా, ఇట్ ఈస్ ఇంపాసిబుల్. థింక్ అండి, ఆలోచించండి, ఇది డబ్బుల విషయం. చాలా మంది లైఫ్స్ దీని మీద నిలబడి ఉన్నాయి. నా ఏజ్ కన్నా మీ ఏజ్ పెద్దగా ఉంటే, ఒక బ్రదర్ లాగా చెప్తున్నాను అనుకోండి, నా ఏజ్ కన్నా మీ ఏజ్ తక్కువ ఉంటే మీరు ఆలోచించండి, మార్కెట్లోకి రావాలంటే నేర్చుకోండి. చాలా మంది చాలా స్కాములు చేస్తున్నారండి, దాని లోపల మీరు పడకండి ప్లీజ్. మార్కెట్లో నేర్చుకోండి, తర్వాతనే రండి. సైకాలజీ ఏం చెప్తుంది అంటే మార్కెట్లో ట్రెండ్ ఎక్కడ ఉంటే మనం అనాలిసిస్ అనేది అక్కడే ఆలోచించాలి. ఆ ట్రెండ్ బ్రేక్ అయితేనే మన అనాలిసిస్ చేంజ్ అవుతుంది, ఆ ట్రెండ్ బ్రేక్ కాకపోతే మన అనాలిసిస్ చేంజ్ కాదండి. ఓకేనా? నేను చాలా హార్ట్ఫుల్ తో చెప్తున్నానండి, మార్కెట్ లో ఆలోచించి రండి. ఓకే, మార్కెట్ లో వస్తే నాకు పోయేదేం లేదు, మిమ్మల్ని వద్దని చెప్తే మీకు పోయేదేం లేదు. బట్ ఏంటి అంటే గుడ్ థింగ్స్ అనేవి నేను నేర్పియాలి, అది నా రెస్పాన్సిబిలిటీ అని నేను అనుకుంటున్నాను. ఎవరు నాకు ఇచ్చింది కాదు, నేను అనుకుంటున్నాను, నేను చూశాను అలా చాలా మందిని. ఓకే, సో థింక్ బిఫోర్ కమింగ్ ఇన్ టు మార్కెట్. వితౌట్ లెర్నింగ్ మార్కెట్ లో రాకండి. మార్కెట్ కన్నా చాలా జాబ్స్ చాలా ఉన్నాయి. ఓకే, ఇది బ్యాడ్ అని చెప్పట్లేదు, అవి గుడ్ అని చెప్పట్లేదు. నేను ఎవరికి సపోర్ట్ చేయట్లేదు, ఎవరికి నెగిటివ్ అనట్లేదు. ప్రతి బిజినెస్ లో నాలెడ్జ్ ఉండాలి. వితౌట్ నోయింగ్ అబౌట్ బిజినెస్ నాలెడ్జ్, ఏ బిజినెస్ అయినా నాలెడ్జ్ తెలియకపోతే ఆ బిజినెస్ లో దూరితే లాసే. మార్కెట్ కూడా ఒక బిజినెస్, మీరు చేసేది ఒక బిజినెస్. ఆటో నడిపిన ఒకటి బిజినెస్, ఫ్లైట్ నడిపిన ఒక బిజినెస్, ప్రతి ఒక్కటి ఒక బిజినెస్. కానీ ఏదైనా బిజినెస్ లో తెలుసుకొని రావాలి, దాని తర్వాత దాని లోపల ఎక్స్పీరియన్స్ గెయిన్ చేయాలి. ఇప్పుడు ఆ బిజినెస్ లో లాస్ అవుతుంది అంటే దాని గురించి మీకు అవగాహన లేదు. అవగాహన లేని బిజినెస్ మీరు 10 ఏళ్ళు చేసినా అది బొక్కే. వస్తుంది అంటే రాదండి. ఓకేనా? సో మీకు నా వీడియో నచ్చితే
లైక్ చేయండి, షేర్ చేయండి, మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.